మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఈ కేసు ద్వారా కొందరు రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ను కులం చట్రంలోకి లాగారని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. కళ్లు తాగిన కోతిలాగా కొందరు వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 3 పార్టీలు కలిసి ఉంటే అధికారంలోకి రాలేమని వైసీపీ ఇదంతా చేస్తోందని దుయ్యబట్టారు. బాబుగారితో పనిచేయడం లేదనుకుంటే ప్రభుత్వాన్ని మీరు విమర్శించండి, లేకపోతే ఇలా పనిచేయండి అని అడగండి. అంతేగాని దానికి మళ్ళీ కులం రంగు పులివి ఉప ముఖ్యమంత్రి గారిని దాంట్లోకి లాగి ఆయన్ని కులం చట్టంలో బంధించడానికి చేసిన మీ ప్రయత్నాన్ని ప్రజలందరూ కూడా చేదరించుకుంటున్నారు. అంబటి రాంబాబు గారు చెప్పారు కళ్ళు తాగారని. మీరు కళ్ళు తాగారు, మీరు కోతి, మీకు ముళ్ళు గుచ్చుకుంది, ఇప్పుడు రోడ్డు మీద పడి ఇష్టం వచ్చినట్టు తాండవాలు చేస్తున్నారు. లేకపోతే ఈ కార్యక్రమాన్ని ఇలా కొనసాగించాల్సిన అవసరం ఉంది, కులాల పేరుతోటి కొనసాగించాల్సిన అవసరం ఏమో ఉంది. ఎందుచేత మీరు దీన్ని కులానికి సంబంధించిన కార్యక్రమంగా సమస్యగా ఎందుకు చిత్రీకరిస్తున్నారు? సమస్యను సమస్యగా ఎందుకు తీసుకోవడం లేదు? పవన్ కళ్యాణ్ గారు తొలి నుంచి చెప్పిన మాట ఒకటే, నేను పుట్టిన కులం పట్ల నాకు గౌరవం ఉంది, అంత మాత్రం చేత రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఒక కులంతో ఉండే అవకాశం ఎప్పుడు ఉండదు, అన్ని కులాలని సమానంగా చూస్తాం, అన్ని కులాలకి సరైన గౌరవం ఇస్తాం, అన్ని కులాల అభివృద్ధి కోసం కృషి చేస్తాం అనేటువంటి మాట ఈరోజు కాదు తొలి నుంచి కూడా చెప్తూ ఉన్నారు. మీరు ఇవాళ మళ్ళీ అదే రకమైన బురద చల్లడానికి మీ యొక్క ఆలోచన ఏంటంటే, ఈ రకంగా వీళ్ళందరూ కలిసి ఉంటే, ఈ కూటమి ఇలా కలిసి ఉంటే, ఈ 3 పార్టీలు ఇలా కలిసి ఉంటే గాదర్ సాయి కృష్ణ